రైట్ న్యూస్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు చెలరేగిపోతున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ నేతల మీదే కాదు, ప్రస్తుతం జర్నలిస్టుల మీద కూడా దారుణంగా దాడి చేస్తున్నారు. ఇప్పటికే హత్యలు దాడులతో ఏపీ అల్లాడిపోతుంటే తాజాగా మీడియాను సైతం టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. నీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై అరాచకంగా ఆటవికంగా టీడీపీ నేతలు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. సాక్షి కెమెరాను ధ్వంసం చేశారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం సాక్షి మీడియా ప్రతినిధులపై హత్యాయత్నం జరిగిందా అనే రీతిలో ఈ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగేలా, మీడియా స్వేచ్ఛను హరించేలా, మీడియా గొంతుకను నొక్కేలా టీడీపీ మూకలు ఈ దాడులకు పాల్పడుతున్నాయి. మీడియా ప్రతినిధులపై టీడీపీ మూకల దాడిని సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మారుతి సాగర్ గారు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన స్పందిస్తున్నారు. మాట్లాడదాం. మారుతి సాగర్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు ఎలా రూపాంతరం చెందిందంటే రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీ కార్యకర్తలు అయిపోయారు, సోషల్ మీడియా కార్యకర్తలు అయిపోయారు, సో స్టూడెంట్స్ అయిపోయారు, మహిళలు అయిపోయారు, ప్రస్తుతం జర్నలిస్టులపై కూడా దాడికి తెగబడుతున్న పరిస్థితి. ఏ రకంగా చూడాలి, ఏం చెప్తారు? నిజంగా ఇది దురదృష్టకరం అండి. వాస్తవానికి గత 3-4 రోజుల నుంచి చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి సంఘటన చోటు చేసుకోవడం, జర్నలిస్టు సమాజం మొత్తం కూడా ఈరోజు ఆందోళనలో ఉంది. ఈ రకమైనటువంటి దాడులు ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. దీన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన నేను ముందుగా ఈరోజు సాక్షి జర్నలిస్ట్ పైన, వీడియో జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడిని ముందుగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈ తరహా దాడులు అరికట్టే విషయంలో మనం యూనియన్ల పరంగా కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటివి కఠిన చట్టాలు తీసుకురావాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇట్లాంటివి కొంత కఠిన చట్టాలు వచ్చినప్పుడే దాడులు చేయడానికి వెనుకంజ వేస్తారు. ఈ రోజు జరిగినటువంటి సంఘటన మరీ దురదృష్టకరం ఏంటంటే, ఒక 50 మంది అంటే ప్రత్యక్ష సాక్షి కథనం మనం చూస్తా ఉంటే, ఒక 50 మంది వ్యక్తులు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వాళ్ళపైన భౌతిక దాడికి దిగడం, అదేవిధంగా కెమెరాలను విధ్వంసం చేయడం, అదేవిధంగా ఫోన్లను లాక్కొని పడేయడం, ఈ రకమైనటువంటి దాడి అంటే ఒక అధికార పార్టీ ఉంది, ఒక అధికార పార్టీ నాయకులు ఉంది, ఒక నీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా పైన. మీడియాను నేను ప్రధానంగా ఏం చెప్తానంటే, మీడియాను మీడియాగానే చూడాలి. మీడియాకు రాజకీయ రంగం కానీ, రాజకీయ కోణాన్ని కానీ ఆపాదించి ఈ తరహా దాడులు చేయడం అనేటటువంటిది ఎంత మాత్రం మంచిది కాదు. దీని విషయంలో అధికార పార్టీ నాయకులు ఆలోచించాలి. ఈ తరహా దాడులను ప్రేరేపించి ఎలాంటి సందేశం ఇస్తున్నారు వాళ్ళు? మీడియా పైన దాడులు ఏంటండి మరి వాస్తవంగా? ఈ రకమైనటువంటి దాడులు ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఇట్లాంటి దాడి చేసిన వ్యక్తులపై నిన్ననే మనం చూస్తాం, తెలంగాణలో కూడా ఒక ఛానల్ జర్నలిస్ట్ పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎంతటి వారన్నా కానీ మేము ఏదైతే డిమాండ్ చేసినామో, హత్యా నేరం కింద ఇట్లాంటి భౌతిక దాడులకు దిగినటువంటి వాళ్ళపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పాం. ఇక్కడ తెలంగాణ పోలీస్ శాఖ స్పందించింది. బిఎన్ఎస్ సెక్షన్ 109 కింద మోహన్ బాబు గారి పైన కూడా కేసును నమోదు చేయడం జరిగింది, అటెంప్ట్ మర్డర్ కింద. అంటే చట్టానికి ఎవరు కూడా అతీతులు కారండి. ఈ రోజు కూడా ఒక 50 మంది వ్యక్తులు ఆ తరహా దాడులు చేయడం అనేటటువంటిది ఏమి ఇస్తున్నారు, ఎట్లాంటి సందేశం ఇస్తున్నారు వీళ్ళు అనేటటువంటిది కొంత మొత్తం జర్నలిస్ట్ సమాజం అయితే ఈ రోజు ఆందోళన ఉంది. ఇట్లాంటి భౌతిక దాడులకు దిగినప్పుడు ఏ రకంగా న్యూస్ కవరేజ్ చేయడానికి ముందుకు వెళ్ళగలుగుతారనేటటువంటి విషయంలో కూడా మేము కూడా ఆలోచన చేస్తున్నాం. యూనియన్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి కొంత చట్టాలు, కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినప్పుడే కొంత వెనుకంజ వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ఏదైతే భౌతిక దాడులకు దిగే విషయంలో 1-2 సార్లు వాళ్ళు పునరాలోచన చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందనే దిశగా మా వంతు ప్రయత్నాలను కూడా ముమ్మరం చేయదలుచుకున్నాం. ఈ రోజు శ్రీనివాస్ పైన కానీ, రాజిరెడ్డి పైన కానీ, ఈ రోజు మన కెమెరామెన్ రాములపై జరిగినటువంటి ఈ దాడి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉంది. బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా పోలీస్ శాఖ వ్యవహరించాలని డిమాండ్ చేస్తా ఉంది. థ్యాంక్ యూ సార్, మీ స్పందన తెలియజేసినందుకు.